ఆల్ ఎప్పుడైనా సరే ఒక తప్పు చేసినప్పుడు ఆపేస్తే, ఒప్పేసుకుంటే తప్పుని లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలానే ఒక అప్పు చేసినప్పుడు ఆపేసి దాన్ని మెల్లగా తీర్చుకుంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్. అలానే అబద్ధం గూడా. సో, ఈ సీరియల్‌లో రోహిణి అబద్ధాలు చెప్తూ వచ్చింది. ఏమని? వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడని, వాళ్ళ మేనమామకి చాలా డబ్బుందని, ఇలా మోసం చేస్తూ వచ్చింది ముందు పెళ్ళైనా చెప్పకుండా. ఇప్పుడేమైంది? ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో రోహిణి అండ్ శృతి మాట్లాడుకుంటుంటారు. మాటల్లో శృతి, "మీ ఆయనకి ఉద్యోగం చేయాల్సిన కర్మే ఉంది. మీరు షోరూమ్ పెట్టించండి కార్‌ది. ఆయనకి కార్ అమ్మే దాంట్లో ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా ఎలాగో" అని అంటాడు. వాడికున్నది 2 వారాల ఎక్స్‌పీరియన్సే అందులో. వాళ్ళ అమ్మ కూడా వత్తాసు పలుకుతుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఎట్లాగో వీడు వల్ల అవ్వదు ఉద్యోగం సంపాదించడం అని ప్రభావతికి తెలుసు మనోజ్ వల్ల అవ్వదని. దాంతో ఇక రోహిణికి భయం మొదలవుతుంది. వీళ్ళెక్కడ నిజంగానే పట్టుకుంటారో అని. ఇంక అంతే, ఒకసారి అబద్ధం ఆడితే జీవితకాలం భయపడుతుండాలి అది నిజం చెప్పే వరకు. సో, అట్లా భయపడి మనోజ్‌ని ఫోర్స్ చేస్తుంది. "నువ్వు జాబ్ తెచ్చుకో, లేకపోతే నాకు అవమానంగా ఉందని." సో, అలా ఆ డిస్కషన్ అవుతుంది. ఈ లోపల పాపం మనోజ్ రోడ్డు వెంబడ వీడో నటుడు. వీడికి కష్టపడే మనస్తత్వం లేదు కదా ఈ క్యారెక్టర్‌కి. హ్యాపీగా కొబ్బరి బొండా తాగుతుంటాడు ఈమె ఫోన్ చేసినప్పుడు. అలానే ఇంకా యాజ్ యూజువల్‌గా మా బాలు, మీనా అండ్ శృతి అమ్మాయి తిట్టుకుంటారు. యాజ్ యూజువల్‌గా తిట్టుకుంటారు. మీ ఆయన పార్క్‌లో ఉంటాడంటే మీ ఆయన డ్రైవర్ అని. ఈ లోపల బాలు వాళ్ళ నాన్న బయట నుంచి వస్తారు. అప్పుడు అక్కడ ఉండరు, వస్తారు. వచ్చి ప్రభావతి కూడా తిడుతుంది. డ్రైవరే కదా మీ ఆయన అని. మీ ఆయన డ్రైవరే, మా ఆయన డ్రైవరే అన్నట్టు ఏదో మాట్లాడుతుంటే బాలు వచ్చి ఇంకా మీనాకి సపోర్ట్గా ప్రభావతిని తిడతాడు. సో, ఈ లోపల మళ్ళీ మనోజ్ వస్తాడు. మనోజ్ రాగానే మంచినీళ్ళు అవి ఇస్తారు. నార్మల్గా ప్రభావతి సపోర్ట్ చేస్తుంది. ఈ లోపల మళ్ళీ బాలు వచ్చి వేసుకుంటాడు, వీడికి ఉద్యోగం రాదు అని. సో, అలా ఎపిసోడ్ ఎండ్ అయింది. బాగుంది ఎపిసోడ్. సో, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.